పిల్లరా మత్తయి సువార్త 23 అధ్యాయంలో 23, 24 వచనాల్లో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. పుదీనా, సోపు, జీలకర్ర ఇత్యాది వాటిల్లో పదే వంతు వాటిల్లో సైతం పదే వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి న్యాయము, కనికరము, విశ్వాసము ఎలా వాళ్ళు నాడు శాస్త్రులు పరిచయులు విడిచారో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ప్రధానంగా న్యాయము అనేటటువంటి దాని విషయం గడిచిన భాగంలో మనం నేర్చుకోవటం జరిగింది. ఎవరికైనా గుర్తుందా న్యాయం గురించి ఏం నేర్చుకున్నాం అనేది? న్యాయం అంటే మనం డెఫినేషన్ నేర్చుకున్నాం, మీకు గుర్తుందో లేదు. అన్యాయం అంటే ఏంటో అర్థం కూడా నేర్చుకోవటం జరిగింది. వాళ్ళు ఏ విధంగా శాస్త్రులు పరిచయులు న్యాయాన్ని విస్మరించారో కూడా మనం తెలుసుకోవటం జరిగింది. ఎవరికైనా గ్యాప్ ఎక్కువ పడింది కదా, గుర్తున్నటువంటి వాళ్ళు దయచేసి మీరు రిపీట్ చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. క్లుప్తంగా ఎవరన్నా గుర్తున్న వాళ్ళు చెప్పగలరా? ఎవరికి గుర్తులేదు. న్యాయం అంటే ఏమని తెలుసుకున్నాం? 4 రోజులు గ్యాప్ వస్తేనే మీరు మర్చిపోతున్న పరిస్థితి. మంచిది పిల్లరా. న్యాయం వందనాలన్నా. వందనాలమ్మా, చెప్పండి అమ్మా. లంచగొండులుగా ఉండకపోవడమే న్యాయంగా ఉండడం అని నేర్చుకున్నామన్నా. వెరీ గుడ్ అమ్మా, సంతోషం. సో ఇక్కడ మనకు సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలు గారి యొక్క కుమారులు, ముగ్గురు కుమారులు న్యాయాధిపతులుగా ఉండినప్పుడు వారు లంచాలు పుచ్చుకొని న్యాయం త్రిప్పేశారు అనే మాటను మనం చూస్తాం. సో వీళ్ళు లంచాలు ఇవ్వడం, లంచాలు పుచ్చుకోవటం న్యాయబద్ధమైంది కాదు, అన్యాయం. కాబట్టి అన్యాయం అనేటటువంటి దానికి లేదా న్యాయము తప్పటం అన్నటువంటి దానికి న్యాయం తాలూకు విషయాలు ఏమిటి అని అంటే, ఇలా లంచగొండులుగా ఉండటం, అలాగే లంచాలు ఇచ్చి సత్యాన్ని త్రిప్పివేయటం అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారని, మరి యేసు ప్రభులు వారిని పట్టించటానికి ఇస్కరియోతు యూదాకి లంచం ఇచ్చారని, అలాగే యేసు ప్రభులు వారు పునరుత్థానుడైనటువంటి దాన్ని కూడా అబద్ధంగా మలచటానికి, చిత్రీకరించడానికి సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చారని, అలాగే అధికార చెవిన పడ్డా కూడా మేము చూసుకుంటాం అంటే ఆయన్ని కూడా మీలాగే పైసలతో నోర్లు మూయిస్తాం లంచాలు ఇచ్చి అని చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాకుండా మనలో కూడా లంచగొండలు ఉంటారని, అన్యాయవస్తులు ఉంటారని నేర్చుకోవటం జరిగింది. అది దేవుడికి ఇవ్వవలసినవి ఇవ్వని ప్రతి ఒక్కరూ కూడా న్యాయం తప్పిన వాళ్ళే అనేటువంటి విషయాల్ని నేర్చుకోవటం జరిగింది. ఇకపోతే ఈ మత్తయి సువార్త 23 అధ్యాయం 24 వచనంలో న్యాయము గురించి మాట్లాడి కనికరాన్ని గురించి కూడా మాట్లాడతారు. వాళ్ళు కనికరము లేని వాళ్ళుగా ఎలా ఉంటున్నారు అన్నటువంటి విషయం మరి గత కాలంలో సహోదరుని కుమారి గారు మనకు కనికరం లేకుండా ఉన్న లక్షణానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. అదే మరి యేసు ప్రభుల వారు ఒక వ్యక్తిని స్వస్థపరిస్తే వాళ్ళు అబ్జెక్ట్ చేసినటువంటి విధానం. యేసు ప్రభుల వారు ఒక వ్యక్తిని స్వస్థపరిచిన సందర్భంలో వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఎందుకు నువ్వు స్వస్థపరుస్తున్నావు అని, అంత మాత్రమే కాకుండా రకరకాలైనటువంటి విషయాల్లో వాళ్ళు కనికరం లేకుండా ప్రవర్తించారు. ఒక క్లూగా కూడా దీన్ని తీసుకొని మీరు హోంవర్క్ చేసి రండి అని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే హాలిడేస్ టైంలో మీటింగ్స్ అన్నిటిలో తిరగడాన్ని బట్టి మనం కలగలేకపోయాం. ఎవరైనా దీని మీద వర్క్ చేసి ఇచ్చారా? కనికరం లేకుండా శాస్త్రులు పరిచయులు ఉన్నారు అని చెప్పడానికి మనం ఏ ఆధారాలను బట్టి చెప్పొచ్చు? మనలో కూడా కనికరం లేనోళ్ళు,
ఉన్నారు అని ఎలా కనుక్కోగలం? ఒక్కసారి ఎవరైనా వర్క్ చేసినటువంటి వాళ్ళు, ఇంకా అర్థమైనటువంటి వాళ్ళు ఉంటే దయచేసి మీరు పంచుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఎవరు చేయలేదండి? కనికరం అనేటటువంటి దాన్ని వదిలేశారని అంత ధైర్యంగా, అంత పెద్ద సమాజం మధ్య యేసు ప్రభులు వారు చెప్తున్నారంటే ఆహ్, ఖచ్చితంగా ఏ ఆధారం లేనిదే వాళ్ళ ఆ లక్షణాలు కలిగి ఉన్నందే ప్రభు ఎలా చెప్తారు? ఆయన లేనిపోని నేరారోపణలు చేసేవాడా? నిందలేసేవాడా? కాదు గదా! ఉన్న సత్యాన్ని చెప్తారు. కాబట్టి ఎలా కనికరం లేని పరిస్థితుల్లో వాళ్ళుంటారు. దాన్ని మనం అర్థం చేసుకుంటే మనలో గూడా కనికరం అనేది ఉందా? లేదా? అనేది మనకు అర్థమవుతుంది. రైట్. ఒకసారి క్రీస్తుల వారి బలియాగాన్ని మర్చిపోయి మనము ప్రవర్తిస్తూ ఉంటాం కదన్నా! ఆ విధంగా మనం కనికరం లేని వారిగా పరిగణించుకొనొచ్చన్నమాట. ఓకేనమ్మా. మంచిది. అయితే నేను ఏం చెప్తున్నానంటే, ముందుగా శాస్త్రులు, పరిసయులు కనికరం లేని వాళ్ళుగా ఏ ఏ పరిస్థితులను బట్టి, ఏ సందర్భాలను బట్టి వాళ్ళున్నారు అలా కనికరం లేకుండా అనేది మనకు ముందు తెలియాలి. ఆ తదుపరి మిగతా వాటి మీదకెళ్తాం. ధర్మశాస్త్రంతో ఇతరులను మోసగిస్తూ వారి నుంచి అన్నీ తీసుకొనుటలో వారు కనికరం లేకుండా ప్రవర్తిస్తారు కదా! వెరీ గుడ్. మంచి మాట. అది ధర్మశాస్త్రాన్ని అడ్డుపెట్టుకొని ఇతరుల నుంచి ఆహ్, కావాల్సినంత దండుకొని వారికి చేయవలసిన సేవ చేయకపోవటం. ఇవ్వవలసినటువంటి చక్కని ఆధ్యాత్మిక, ఆత్మీయ ఆహారాన్ని అందించలేకపోవటం. వారి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆలోచనలు లేకపోవటం. ఇది కనికరం లేనటువంటి తత్వం కింద మనం చెప్పొచ్చు. కానుకలైతే తీసుకుంటున్నారు. ఎన్నో రకాలుగా వాళ్ళ నుంచి రాబట్టుకోవాల్సినవి రాబట్టుకుంటున్నారు తప్ప, వారిని మాత్రం ఏమాత్రము వారి మీదున్న భారాల గురించి ఆలోచన లేకుండా ఉన్నారు. అందుకే శాస్త్రుల పరిచయాల గురించి ఎప్పుడూ చెప్తూ మోయలేని భారాలు మీ మీద మోపుతారు వాళ్ళు అని చెప్తారు ప్రభులు వారు. మోయలేని భారాలు ఒక మనిషి మీద మోపుతున్నారంటే అదేంటి? ఇప్పుడు ఒక ఎద్దుల బండి అనేదనుకోండి. ఆ ఎద్దు మీద ఒక ప్రాణి మీద మోయలేని భారాలు పెట్టి, ఆ వెనక కొరడా తీసుకొని కొడుతూ పద, పద, పద అని ముందుకు పోతున్నాడంటే మనం దాన్ని చూసాం. ఎంత కనికరం లేకుండా వ్యవహరిస్తున్నాడు అని అంటాం. కదా! అంటే మోయలేని భారాలు పెట్టగలరు వాళ్ళు. వాళ్ళ యొక్క పారంపర్యాచారాలు. అది దేవుడు చెప్పినవి కాకపోయినా, వాళ్ళు ఇది దైవోపదేశాలు, మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలని లేనిపోని భారాలు వాళ్ళ భుజాల మీద మోపుతారు గాని, వేలి కొనతోనైనా గూడా వాళ్ళు తీయరు అని అంటాడు కదా! యేసుప్రభుల వారు. మనం చూసాం. ఎక్కడ చూసామండి ఈ మాట? ఈ మాట దాన్ని చదువుకొని మనం దాటిచ్చాం. గుర్తుందా మీకు? ఎవరు అటెన్షన్‌లో లేరండి. ఈ మాటను మనం దాటుకొనొచ్చాం. మోయలేని భారాలు మీ భుజాల మీద పెడతారు అన్నటువంటి మాట శాస్త్రులు 23వ అధ్యాయంన వెరీ గుడ్ 4వ అండి. 23వ అధ్యాయం 4వ వచనంలోనే దాటుకొనొచ్చాం మనం. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? మోయశక్యము కాని భారమైన బరువులు గట్టి మనుషులు భుజముల మీద వారు పెట్టుదురే గాని, తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. భుజాల మీద మోయలేని భారాలు పెట్టే పద అని మాట్లాడుతున్నారంటే, చెప్తున్నారంటే వాళ్ళనే కనికరం లేనివాడని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఒకటి కాదు చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఎట్లా ఉంటదంటే, మరికొన్ని సందర్భాలు మనం చూద్దాం. కనికరం లేనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నారు. ఈరోజు మనం గూడా ఎవరికైనా తెలుసో తెలియకో మోయలేని భారాలు పెడుతున్నామా? వాళ్ళు చేయలేనటువంటి భారాలు
వాళ్ళ వల్ల కానటువంటి భారాలు వాళ్ళ మీద పెట్టి, ఎలాగైనా దీన్ని ఏం చేస్తావో, నాకు గంగలో దూకుతావో నాకు సంబంధం లేదు. ఇది కావాల్సిందే అన్నటువంటి రీతిగా, ఇది చేయాల్సిందే అన్న రీతిగా ఉన్నామంటే మనం కూడా కనికరం లేనివాడు అని అర్థం. ప్రధానంగా ఈ మాటలు ఎక్కడ వినపడుతుంటాయి చెప్పండి? నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు మాత్రం ఇది చేయాల్సిందే, అది చేయాల్సిందే అని ఈ ఈ ఈ మాటలు, ఈ హుకుం ఎక్కడ జారీ చేయబడుతుంది చెప్పండి? మాట్లాడండి బ్రదర్స్, సిస్టర్స్. మోసే ఐగుప్తులో ఇటుకలో చేసేవాళ్ళు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అది చరిత్రలో మీరు గమనించగలిగితే దారుణంగా హింసించినటువంటి వాళ్ళు మోషే గారిని మోషే గారి కాలంలో ఇస్రాయేలీల మీద మోయలేని భారాలు పెట్టారు వాళ్ళు. వెరీ ప్రాక్టికల్ గా చెప్పాలంటే మన లైఫ్ లో ఇలా మోయలేని భారాలు పెట్టేవాళ్ళు ఉద్యోగస్తుల పైన ఉందన్నమాట. వెరీ గుడ్. ఉద్యోగస్తుల మీద కొంతమంది అధికారులు ఏం చేస్తారంటే మోయలేని బరువులు పెడతారు. ఇంకా సంఘాలలో కూడా ఇది చెయ్యాలి అనేసి చెప్తా ఓకే ఉంటారు. కొంతమంది సేవకులు, కొన్ని సంఘాలు కూడా ఇట్లా నువ్వు చెయ్యాల్సిందే అని మోయలేని బరువులు పెడతారు. అంటే చెయ్యాల్సిందే అని చెప్పే న్యాయబద్ధమైనట్టు ఉంటాయి, అది వేరే. కానీ అసలు అవసరం లేనటువంటి వాటిని వాళ్ళు ఇంకా మీద పెట్టేస్తారు. ఇంకా ఇంట్లో కూడా అమ్మా, ఇంట్లో పిల్లలు ఇంట్లో Very కూడా good. పిల్లలు అమ్మా, భార్య పిల్లలు కూడా కనికరం లేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటాయి. పిల్లల్లో చెప్పడం కంటే ముఖ్యంగా నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు ఎట్లుండాలి అట్లుండాలని భార్య హుకుం జారీ చేస్తుంది, భర్త హుకుం జారీ చేస్తాడు. ఇలాంటివి కూడా ఉంటాయి. అది కనికరం లేనటువంటి వాళ్ళ లక్షణాలు, అది మంచిది కాదు. ఇకపోతే శాస్త్రులు, పరిశీలు కనికరం లేనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో కొన్ని మాటలు మనం గమనించగలిగితే, కొన్ని పరిస్థితులు పుట్టినది మొదలుకొని గుడ్డివాడైనటువంటి వ్యక్తిని యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు బాగు చేస్తారు, మనందరూ తెలుసు. అలా బాగు చేసిన తర్వాత పరిసయ్యులు ఆయన దగ్గరికి, అంటే చూపు పొందినటువంటి వ్యక్తిని పరిసయ్యుల దగ్గరికి తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. అది జరిగినప్పుడు అక్కడ కొన్ని సందర్భాలు జరుగుతాయి. చూద్దాం వాళ్ళు ఎంత నిర్దయగా, ఎంత కనికరం లేకుండా వ్యవహరించారు అనేది జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 9వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. 13వ వచనం నుండి నేను చదువుతాను. ఎక్కువ విషయాలు ఇక్కడ ఉన్నాయి గనక చదువుతాను. 34వ వచనం వరకు మనం చదవాలి, 13 నుంచి. అంతకుముందు గ్రుడ్డి అయి ఉండిన వారిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయేది. యేసు బురద చేసి వారి కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినం. వాడు ఎలాగూ చూపు పొందినో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వారిని మరలా అడుగుగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందుతానని వారితో చెప్పాను. కాగా పరిసయ్యుల్లో కొందరు, ఈ మనుషుడు విశ్రాంతి దినమును ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిది. మరికొందరు, పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగో చేయగలడు అనేది. ఇట్లు వారిలో భేదం పుట్టెను. కాబట్టి వారు, అనగా పరిసయ్యులు, మరలా గుడ్డివాడితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గూర్చి ఏమని కొరుచున్నావు అని అడుగుగా, వాడు ఆయన ఒక ప్రవక్త అనను. వాడు గుడ్డివాడి ఉండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వారిని తల్లిదండ్రులను పిలిచి, గుడ్డివాడే పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగూ చూపు పొందుచున్నాడని వారిని అడిగింది. అందుకు వారి తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడిగా పుట్టిననియు మేమెరుగుదుము. ఇప్పుడు వీడు ఎలాగూ చూపుచున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులను తెరిచినో అదియు మేమెరుగము. వీడు వయసు వచ్చినవాడు, వీనే అడుగుడి. తన సంగతి తానే చెప్పుకోనగలడని వారితో అనేది.
వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పారు. ఎందుకనైనా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకున్న యెడల వారిని సమాజ మందిరంలో నుండి వెలివేతమని యూదులు అంతకు ముందు నిర్ణయించుకొని ఉండేది. కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వారిని అడుగుము అనేది. కాబట్టి వారు గుడ్డి యుండిన మనుష్యుని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుమని వానితో చెప్పగా వాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూపు పొందుచున్నాను అనెను. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను, నీ కన్నులు ఎలాగో తెరచినని మరలా వారిని అడుగగా వాడు, ఇందాక మీతో చెప్పుతుంది గాని మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు, మీరును ఆయన శిష్యులగుట కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడు, మేము మోషే శిష్యులు, దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము, కానీ వీడు ఎక్కడ నుండి వచ్చినో ఎరుగుమని చెప్పి వారిని దూషించారు. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కనులు తెరిచెను, దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టు గుడ్డివాని కన్నులు ఎవరైనాను తెరచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. అసలు ఈ సందర్భం అంతా మీకు ఎందుకు చదివి వినిపించాల్సి వచ్చిందంటే, లోకం పుట్టినది మొదలుకొని ఒక గుడ్డివాడికి కన్నులు రావటం అంటే అది ఎప్పుడు ఎవరూ చేయని పని. పుట్టినప్పటి నుంచి అతను ఈ శాస్త్రుల పరిశీలన మధ్య తిరుగుతున్నాడు. తిరిగి వయసు వచ్చేంత వయసు వరకు కూడా వచ్చాడు. కానీ ఎవరు ఆ గుడ్డివాణి గుడ్డితనాన్ని పోగొట్టలేదు, ఎవరు తీసివేయలేకపోయారు. కానీ యేసు ప్రభులు వారు ఆ గుడ్డితనాన్ని పోగొడితే సంబరపడాల్సింది పోనిచ్చి ఎన్ని మాట్లాడారు. విశ్రాంతి దినాన్న బాగు చేయటం ఏంటండి. తర్వాత పాపి అయినటువంటి వాడు యేసు ప్రభులు అని వారు చెప్పి ఎన్నిసార్లు ఒకటికి రెండు సార్లు ఆ చూపు పొందిన వ్యక్తిని మాట్లాడటం, ఎంక్వైరీలు చేయటం, వాళ్ళ అమ్మ నాన్నలు మాట్లాడటం. మరి చూపు పొందినటువంటి వ్యక్తి దేవభక్తుడై ఉంటాడు, ప్రవక్త అయి ఉంటాడు, ఆ అట్లా గొప్పవాడై ఉంటేనే ఇలాంటి పనులు చేస్తాడు అని మాట్లాడితే దాంట్లో కూడా నువ్వు పాపిగా పుట్టినాడువి, అందుకే నువ్వు గుడ్డోడుగా పుట్టావు, పాపాత్ముడా, మమ్మల్ని అంటావు నువ్వు యేసుప్రభు శిష్యులు అవ్వాలని అనుకోవట్లేదు, మేము మోసే శిష్యులు అని చాలా కటువుగా వ్యవహరించి వెలివేశారట. ఎంత నిర్దయ, ఎంత కనికరలేమి. ఒక వ్యక్తి అది వరకు ఈ లోకాన్ని మనలాగా చూడలేని దుస్థితిలో ఉండి క్రీస్తు పుణ్యమా అని బాగుపడితే అట్టి వ్యక్తి విషయంలో వ్యవహరించాల్సిన రీతి ఇదా? అంటే బాగుపడ్డటువంటి బాగు చేయలేరు, చేసిన వ్యక్తిని కూడా సహించుకోలేరు, బాగుపడిన వ్యక్తిని కూడా వాళ్ళు దుర్భాషలాడి కనికరం లేనటువంటి విధంగా వ్యవహరిస్తారు. ఈరోజు మన వ్యవహారాలు, మన సంబంధాలు ఏవైతే ఉన్నాయో మానవ సంబంధాల్లో ఇలాంటి నిర్దయ కలిగినటువంటి పరిస్థితులే కనబడుతున్న దాఖలాలు కనబడుతుంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం కయ్యను వంటి వారమై ఉండరాదు అని దేవుడు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే కయ్యను చచ్చిపోయాడు, కానీ కయ్యూను వంటి వారు చావలేదు. నిర్దయుడు, కనికరం లేనివాడు కయ్యను, అపవాది సంబంధం. కాబట్టి కనికరం లేనటువంటి తత్వాలు ఈరోజు దేవుడు మనకిచ్చిన వారి పట్ల ఉన్నామేమో, అది ఎంతవరకు మన జీవితాల్లో సబబవుద్దో చెప్పండి, ఆలోచించండి. కాబట్టి
మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంటే, యేసు ప్రభులు వారు మరొక సందర్భం చూద్దాం. మరొక సందర్భంలో ఏం జరిగిందో ఒకసారి మనం జాగ్రత్తగా గమనించగలిగితే, ఇక్కడ కూడా 32 ఏళ్ల నుంచి బాగులేనటువంటి వ్యక్తిని యేసు ప్రభుల వారు బాగు చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో ఆయన బాగు చేసినందుకు ఏం జరిగిందో ఒకసారి జాగ్రత్తగా గమనించగలిగితే, ఇక్కడ సిలోయం అది బేతెస్తా కోనేటి దగ్గర జరిగినటువంటి సందర్భం మనకు అందరికి తెలుసు కదా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 5వ వచనం నుండి చూడగలిగితే, 5వ వచనం ఒకరు చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం నుండి చూద్దాం. చదవండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు కనుక నేను వచ్చు నంతలోనే మరియొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. ఇక్కడ సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితే, 38 ఏళ్ల నుంచి అక్కడ పడున్నాడండి ఒక వ్యక్తి. అటువంటి వ్యక్తిని యేసు ప్రభుల వారు బాగు చేయటం జరిగింది. 38 ఏళ్ల నుంచి ఎవ్వడు ఏం చేయలేకపోయాడు. ఆ దుస్థితి ఒకసారి ఆలోచన చేయండి. దారుణంగా 38 ఏళ్ల నుంచి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఒక మనిషి ఈ మరణంతో కొట్టుమిట్టాడుతూ పన్ను ఊపిరితో ఉండి బాధపడుతూ ఉంటే మనం ఏమనుకుంటాం చెప్పండి? కొన్ని రోజులు బాధపడుతూ ఉంటేనే దేవుడు ఇతను తీసుకెళ్తే బాగుండు అనుకుంటాం. అది కనికరం కలిగిన ప్రతి ఒక్కరి గుణం కదా. ఎందుకంటే ఈ బాధలు భరించడం కంటే అతను దేవుడు తీసుకెళ్ళటమే మంచిది. 38 ఏళ్ళండి. 38 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటే యేసు ప్రభుల వారు బాగు చేస్తే వాడు స్వస్థతను పొందాడు. 8వ వచనం చూద్దాం. 8వ వచనం చూడగలిగితే, యేసు ప్రభు వారు మాట్లాడుతారు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థతను ఉంది తన పరుపెత్తుకొని నడిచాడు. ఆ దినం విశ్రాంతి దినం కనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. చూడండి ఏమన్నారు? విశ్రాంతి దినాన్న నువ్వు పరిపెత్తుకుంటున్నావా? చేయకూడదు నువ్వు అట్లా. ఎవడు నిన్ను ఇట్లా బాగు చేసింది? ఏమి మాట్లాడుతున్నారండి? ఒరే, ఇంతకాలంగా 38 ఏళ్ళుగా మేము ఎవ్వరం నీకు ఏ విధమైన సాయం చేయలేకపోయాము. నీ బాధకు నిన్ను వదిలేసాము. నీ చావు నువ్వు చావుమని వదిలేసాము. కానీ ఆ మహనీయుడు ఎవరో వచ్చి 38 ఏళ్ల సంకటాన్ని ఒక్క దెబ్బతో తీసేశాడు. మహనీయుడు ఆయన అని కళ్ళకద్దుకొని 10 మందికి యేసుప్రభు గురించి చెప్పాల్సిన వాళ్ళు. తర్వాత ఏం జరిగిందంటే 16వ వచనం చదవండి అప్పుడు. ఈ 16వ కార్యములను చదవండిమా. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. చూడండి, యేసు ప్రభును విశ్రాంతి దినాన ఆ కార్యాలు చేసినందుకు ఏం చేశారట? హింసించారట. అంత దారుణమైన పని ఏం చేశాడంటే, యేసు ప్రభుని హింసించే అంత పని ఏం జరిగింది? ఆయన ఏం చేయగలిగాడు? ఆయన ఎవరినైనా మోసం చేశాడా? ఎవరికైనా అన్యాయం చేశాడా? ఎవరిదన్నా దోచుకున్నాడా? ఏం చేశాడని ఆయన హింసించడం కనికరం అనేది దారుణమైనది.
దుర్మార్గమైన కఠినాత్ములమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు సాధారణ ప్రజల కంటే గొప్ప స్థానం, మోషే పీట ముందు కూర్చునే భాగ్యం శాస్త్రుల పరిచయులకు దేవుడు ఇవ్వడం అనేది జరిగింది. కానీ దాన్ని కూడా వాళ్ళు దుర్వినియోగపరచుకుంటారు. నేను చేయలేంది మహనీయుడు యేసుప్రభు వారు చేశారు చాలు అనేటటువంటి పరిస్థితి వాళ్ళు అనుకోలేదు. మేము చేయకపోతే వదిలే చేయగలిగిన మహనీయుడు వచ్చాడు, మనం అందరం కూడా ఆయన ఫాలో అయిపోదాం అన్నటువంటి ఆలోచన చేయకపోగా బాగు చేసిన, కనికరించిన, విడుదల చేసినటువంటి, స్వస్థపరిచినటువంటి, ఏళ్ల తరబడి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తిని సంకట పరిస్థితి నుంచి బయటపడేసినందుకు యేసుప్రభుని హింసించారంట. ఎంత కనికరం లేనటువంటి. కాబట్టి మనం కూడా మన జీవితంలో మనకు మేలు చేసినటువంటి వారిని లేదా ఇతరులకు మేలు చేసినటువంటి వారిని సహించలేక, భరించలేక మనం హింసిస్తున్నామేమో, మనం బాధపడుతున్నామేమో, మనం తప్పుపడుతున్నామేమో, మనం అవమానపరుస్తున్నామేమో శాస్త్రంలో పరిశీలలాగా ఒకసారి మనందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అట్లాగే ధర్మశాస్త్రంలో ప్రధానమైన మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అదే విశ్వాసం. 2 విషయాలు నేర్చుకున్నాం మనం. ఏమిటంటే అవి 2 విషయాలు? 2 విషయాలు ఏం నేర్చుకున్నామండి? ధర్మశాస్త్రంలో ప్రధానమైన 2 విషయాలు అంటే ఏం నేర్చుకున్నాం మనం? న్యాయమును కనికరమును గురించి నేర్చుకోరమ్మా. వెరీ గుడ్ అమ్మా. న్యాయము గురించి, కనికరం గురించి నేర్చుకున్నాం. మీరు అలా వినేసి వెళ్ళిపోతే ప్రయోజనం ఎవ్వరికి లేదండి. దేని గురించి మనం ధ్యానం చేస్తున్నాం అనేటువంటి స్పృహ మనందరికీ ఉండాలి. ఇక్కడ ఈ విశ్వాసము అనేటటువంటి దాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, శాస్త్రుల పరిచయలో విశ్వాసం లేని పరిస్థితి. విశ్వాసం లేని వాళ్ళు విశ్వాసులకు ఏం బోధిస్తారండి విశ్వాసం గురించి? విశ్వాసం లేని వాళ్ళు విశ్వాసులకి ఏం బోధిస్తారు విశ్వాసం గురించి? అసలు వాళ్ళకి ఎందుకు లేదంటారు? దేన్ని బట్టి నేరారోపణ చేస్తున్నాడు యేసుప్రభు వారు? ఒకసారి స్పందించండి. వాళ్లకు విశ్వాసం లేదని యేసుప్రభుల వారు ఎలా చెప్పగలిగారు? చెప్పండి. ఆయన దేవుడు కుమారుడు కాదనేది వాళ్ళ ఒక వాదన అన్న. అందుబట్టి ఆయన కూడా విశ్వాసం లేని మూర్ఖతరం వార్లారా అని కూడా స్పందించాడు ప్రభుల వారు. అంటే విశ్వాసం లేని మూర్ఖతరం వార్లారా అని చెప్తున్నటువంటిదమ్మా అందరినీ జనరల్ గా మాట్లాడుతున్నటువంటి ఉద్దేశం. ఎస్పెషల్లీ శిష్యుల గురించో లేకపోతే సాధారణ యూదుల గురించో మాట్లాడుతున్న సందర్భాలు చెప్పగలం. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటున్న శాస్త్రుల పరిచయాల విషయంలో. శాస్త్రుల పరిచయాలు విశ్వాసం లేకుండా ఉన్నారని మనం దేన్ని బట్టి చెప్తాం? మాట్లాడండి. ఇన్ని సూచక క్రియలు చేసినా వాళ్ళు విశ్వాసం ఉంచలేదు, నన్ను నమ్మలేదు. వెరీ గుడ్. ఇంకా సూచక్రియలు చేసినా నమ్మలేదు అనేది ఒకటైతే, దానికంటే ముఖ్యంగా మరొక విషయం ఉంది. వాళ్ళు విశ్వాసాన్ని విసర్జించారు, వదిలేశారు అని చెప్పడానికి ఇంకా మరొక బలమైనటువంటి కారణం ఉంది. ఇంకా ఇంకా చెప్పండి. ఇంకా వారు ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారన్నా, వారు ఇంకా ఆయన గురించి చెప్పి విశ్వాసాన్ని పెంపొందించవలసిన పనిలో ఉండాల్సిన వారు, కానీ వారే ధరని విసర్జించిన పనిలో ఉన్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యూదయ దేశ బెత్లెహేంలోకి యేసు ప్రభుల వారు పుట్టిన తర్వాత తూర్పు దేశ జ్ఞానులు వస్తారు కదా. ఆ జ్ఞానులు వచ్చినప్పుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఆ దేశపు రాజుని అడిగితే, మా ఇంట్లో ఎవరు పుట్టలేదబ్బా, మాకు తెలియకుండానే మా ఇంట్లో యువరాజు ఎవరు పుట్టారని కలవరపడతారు. మరలా యూదుల రాజు మా ఇంట్లో ఎందుకు పుడతాడు, మా దగ్గరకు వచ్చారు మీరు, ఏదో తేడాగా ఉంది అన్నటువంటి ఆలోచన చేసి ఎవరిని పిలిపిస్తారండి హేరోదు రాజు? శాస్త్రులను శాస్త్రులను, పరిసయ్యులను వీళ్ళందరినీ పిలిపిస్తాడు.
పిలిపించిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట ఏంటి? క్రీస్తు ఎక్కడ పుడతాడు అని అంటే వాళ్ళు ఏమన్నారండి? బెత్లెహేములో పుట్టాడని చెప్తారు. ఏమ్మా? బెత్లెహేములో పుట్టాడని చెప్తారు. యూదయ దేశపు బెత్లెహేములోనే. ఎందుకనంటే మలాకి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో యూదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానంలో ఏమాత్రము అల్పమైన దానివి కాదు, నిన్ను ఏలబోవాడు నీలో నుండి పుడతాడని రెఫరెన్స్ తో సహా చెప్పారు. ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సిన ప్రధానమైన వాళ్ళ మీద ఆరోపణ చేయాల్సిన విషయం ఏంటంటే, నిజంగా లేఖనాలను వాళ్ళు నమ్మిన వాళ్ళైతే అందరికంటే ముందు, జ్ఞానుల కంటే ముందు యూదుల రాదని వెతకడానికి ఎవరు వెళ్ళాలండి? శాస్త్రుల పరిచయలే కదా వెళ్ళాల్సింది. వాళ్ళకంటే ముందు వీళ్ళే వెళ్ళాలి కదా. మరి వెళ్ళారా? వెళ్ళలేదు. అంటే ఏం నమ్మలేదు చెప్పండి? చేసిన ప్రవచనాన్ని నమ్మాలి. ప్రవచనాల్ని నమ్మలేదు. అది యేసు ప్రభు తాలూకు ప్రవచనాన్ని ఇట్లా ఒక్కసారిగా ఎన్నో సార్లు యేసు ప్రభుల వారు ఇదిగో మీ వినికిడిలో ఈ ప్రవచనము, ఈ మాట నెరవేరింది అని చెప్తూ వస్తాడు. చూసాం కదా, అది కూడా మనం ఎన్నోసార్లు ప్రవచనాల తాలూకు విషయాలన్నీ కూడా నెరవేర్పు దిశగా సాగాయి, నెరవేరాయి అని ప్రభు చెప్పిన సందర్భాలు మనకు కనపడతాయి. మరి వాటన్నింటిలో కూడా ఎన్ని చూసి కూడా నమ్మనటువంటి పరిస్థితి, అన్ని సింక్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితులు. కరెక్ట్ గా ప్రవచనాల్లో ఎక్కడైతే ఎవరి గురించి అయితే చెప్పబడిందో వాళ్ళందరి గురించి, ఆ విషయాలన్నీ గురించి యేసు ప్రభుల వారి వివిధ సందర్భాలన్నింటిలో కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు సాధారణ ప్రజలకు తెలియదు, వాళ్ళకి అంత నాలెడ్జ్ లేదు, వాళ్ళు అంతగా గ్రాస్ప్ చేయలేరు, వాళ్ళకి అంతగా లైట్ వెలగదు అనుకోవచ్చు. కానీ శాస్త్రుల పరిశీలన ఎత్తు ఆపంలోనే ఉన్నారు కదా. అటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా యేసు ప్రభుల వారు ఎందుకు గాడిద పిల్ల ఎక్కొచ్చాడు? ప్రవచనం అది. ఇదిగో నీ రాజు సాత్వికుడై దీనుడై గాడిద పిల్ల మీద వస్తారని జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న ప్రవచనము నెరవేర్పు కొరకు చేసినటువంటి పని అది. ఎన్నో సందర్భాల్లో లేఖనము నెరవేరునట్లు ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా మోషే వంటి ప్రవక్తగా ఆయన వచ్చినటువంటి పరిస్థితి, మెస్సియాగా వచ్చినటువంటి పరిస్థితి అన్ని కూడా వాళ్ళు మరచినటువంటి సందర్భం. యెషయా గ్రంథంలో చెప్పబడిన విషయాలు యేసు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ ఉంచుతారు. ఇలా అనేకమైనటువంటి ప్రవచనాలు ఒకవైపు నెరవేర్పు దిశగా సాగుతున్నప్పుడు వాటిని చూడలేదు. మరొక మాట సహోదరు చెప్పినట్టు కళ్ళ ముందు మానవాతీతమైనటువంటి కార్యాలు ఎన్నో చేశాడు ప్రభు. అది మానవ మాతృలైతే చేసే పని కానే కాదు. ఖచ్చితంగా అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు పంపినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా, ఒక శక్తిగా మనం ఆయన్ను గుర్తించాల్సినటువంటి పరిస్థితి పోనిచ్చి, బాగు చేసినటువంటి వ్యక్తిని కూడా హింసించి బాగా ఆయన్ని చంపేయించేసేటువంటి పరిస్థితి వాళ్ళు నమ్మని పరిస్థితి. ఇక్కడ లేఖనాలను నమ్మలేదంటే ఎవరిని నమ్మనట్టు తెలుసండి. లేఖనాలను నమ్మలేదంటే ఎవరిని నమ్మనట్టు తెలుసా? ప్రభువునే నమ్మకం. దేవుడిని నమ్మనట్టు అండి. మనం దేవుని నమ్ముతున్నాము, దేవుడు అంటే మాకు ఫుల్ రెస్పెక్ట్ ఉంది, దేవుడు అంటే మాకు ప్రేమ ఉందండి, దేవుడి కంటే ఎక్కువ మాకు ఎవరు ఇష్టం లేదండి అని ఎవరన్నా మాట్లాడుతున్నారంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? ఒక్కటే, మనకు నిజముగా ఆయన మాటల మీద గురుందా, ఆయన చెప్పినట్టుగా మనం వినగలుగుతున్నామా అనేటటువంటి దాని మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈరోజు శాస్త్రులు పరిచయాలు లేఖనాలని తొంగలో తొక్కినటువంటి పరిస్థితి. అలాగే మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నాం అనుకో, దేవుడి మీద ప్రేమ ఉన్నట్టు కాదు, మనం దేవుని నమ్ముతున్నట్టు కాదు. దేవుని నమ్ముతున్నామంటే దేవుడి లేఖనాలని మనం నమ్మి ఫాలో అయిపోవాలి. అది లేదనుకోండి, మనకు శాస్త్రుల పరిచయాలకి ఏం డిఫరెన్స్ లేదండి. కాబట్టి ఈ విశ్వాసమును సంబంధించినటువంటి పరిస్థితి
యేసు ప్రభుల వారి యొక్క సత్యవాక్యం మన కళ్ళ ముందు ఉంది. ఆయన ప్రభావంతో నిరూపించబడ్డాడు. అన్ని విషయాల్లో నమ్మకస్తుడుగా నిలబడగలిగాడు. ప్రేమ కలిగిన వాడుగా నిలబడగలిగాడు. దేవుని ప్రతినిధిగా ఉండగలిగాడు. దేవుడిచ్చిన ప్రతి పనిని నెరవేర్చగలిగాడు. మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. కానీ అటువంటి ఆయన్ని నమ్మి ఆయన సేవలో, ఆయన వారంగా కొనసాగటంలో మనం ఎంతవరకు సఫలీకృతం అవుతుంది ఆలోచించండి. మేము మాకు విద్య నేర్పించిన గురువు గారిని వెళ్ళి సజీవుడే ఉండగానే చూసి రావాలని వెళ్ళొచ్చామండి. సుందరరావు గారిని. నిజంగా ఈరోజు మాలాంటి వాళ్ళందరూ చాలా మంది నిలబడగలుగుతున్నారంటే ఆయన పాత్ర ఎంతో ఉంది. మేము ఆ కృతజ్ఞత కలిగి ఉండగలగాలి కదా. అదే దేవుడి మాట కృతజ్ఞత లేని వాళ్ళు అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి లక్షణాలు కలిగిన వాడు. ఆయన ఆ విధంగా చూసినప్పుడు చాలా బాధ కలిగిందండి. వేదిక మీద ఎంతో గర్జన చేసినటువంటి వ్యక్తిని అలా చూసాం. 77 ఏళ్ల వయసులో ఉన్నాడు. నిలబడలేకపోతున్నాడు. నిమిషం మాట్లాడలేకపోతున్నాడు. చాలా బాధ వేసింది. అంటే దేవుడిని ప్రేమిస్తున్నాము అంటే మనకు ఆ సత్యవాక్కులను నేర్పించి మనల్ని స్థితిలో పెట్టినటువంటి వారిని గౌరవించేటటువంటి దాని మీద కూడా ఆ నమ్మకం. దేవుని నమ్ముతున్నావు అని అంటే దేవుడు ఇప్పుడు చెప్తూ ఉంటాడు, కళ్ళ ముందు ఉన్న వాళ్ళని నువ్వు ప్రేమించలేనుడు దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఎట్లా? నువ్వు మనకు అన్ని రీతులుగా ఏదో ఒక రీతిలో మనకు ప్రేమను పంచిన వాళ్ళు, మనల్ని ఆదరించిన వాళ్ళు, మనకు రుజుమార్గాన్ని చూపినటువంటి వాళ్ళు, మనం ఆత్మీయంగా దేవుళ్ళలోనికి రావటానికి, దేవుళ్ళు ఎదగడానికి, దేవుడి మాటలను ఇదిగో ఈ రీతిగా నేర్చుకొని దానిలో ఉన్నటువంటి సత్యాలను అనుసరించి బతకాలని మనకు ఒక దారి చూపినటువంటి వాళ్ళని మర్చిపోతే దేవుని నమ్మనట్టు. అది మాకు అర్థమయ్యే నలుగురం కలిసి వెళ్ళి పెద్ద ఆయన చూసి రావటం జరిగింది. అంటే నేను ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. మనం విశ్వాసాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో ఎట్లా ఉంటాము అని అంటే ఒకటే విషయం, మనకు అన్ని రీతులుగా మేలు చేసిన వాళ్ళే ఉంటారండి మన చుట్టూ ఉన్నవాళ్ళు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, శత్రువు కూడా మనకు మేలు చేసి ఉంటాడు. శత్రువు కూడా మనకు మేలు చేసి ఉంటాడు. ఎలా చేసి ఉంటాడంటే మనలో నిద్రాణమైనటువంటి రోషగాళ్లను బయటికి తీసుకొని వచ్చే పనిలో శత్రువులు ఉంటారు. అది కూడా గొప్ప సంగతి కదండి. రోషగాలను తట్టి లేపటం అంటే మామూలు విషయం కాదు కదా. కాబట్టి అటువంటి పని శత్రువు తీసుకోవడం జరిగింది. ఒక విధంగా మనం రోషం తెచ్చుకొని బతకడానికి అతడు కూడా ఒక దోహదం అవ్వడం జరిగింది. ఆమె కూడా ఒక దోహదం, ఒక కారణం కావటం జరిగింది. అంటే అటువంటి వాళ్ళను ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. లేఖనాలను నమ్మాల్సిన పరిస్థితి. లేఖనములు నమ్ముతున్నాము అంటే దేవుని నమ్మనట్టే. అంటే అలా పరిస్థితి ఉందా? ఈరోజు లేఖనాల్లో బాగా యేసు ప్రభుల వారి గురించి చెప్పబడింది. ఆయన రాక కోసం సిమ్టమ్స్ ఎలా కనుక్కోవాలనేది, ఆయన ఎక్కడ పుడతాడో చెప్పడం జరిగింది, ఎవరికి పుడతాడో చెప్పడం జరిగింది, ఏ వంశములో నుంచి వస్తాడో చెప్పడం జరిగింది, యెషయ ముద్దు నుంచి చిగురు పుట్టునని చెప్పడం జరిగింది, కన్యక గర్భవతి కుమారుని కనడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. దేవుడు మోషే లాంటి ప్రవక్తగా వస్తాడు, ఆ ఇశ్రాయేలు సమాజంలో నుంచే పుడతాడు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఇలా ఒకటి కాదు, కానీ కళ్ళ ముందే యేసు ప్రభుల వారు ఆయన జీవితం తెరచిన పుస్తకంలో కనబడుతుంది. అద్భుతమైనటువంటి జీవితం, బోధ, చేష్ట రెండు కూడా టాలీ అవుతున్నటువంటి ఆ మంచి తరుణంలో యేసు ప్రభు దగ్గర ఉండే రక్షణ కోల్పోయిన నరకపాత్రులుగా మారినటువంటి వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి విశ్వాసాన్ని వాళ్ళు వదిలేశారట. అందుకే యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటి? మనం ఒకసారి చదువుదాం. 23వ అధ్యాయము మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 23వ అధ్యాయము 24వ వచనంలో ప్రభు చెప్తున్న మాట చూడండి.
అంతులైన మార్గదర్శులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. ఏమన్నా అర్థమైందండి ఇది? దోమ కూడా లోపలికి వేస్టేజ్ బయట కిందికి దిగకూడదు అని బాగా వడగడతారట. వడగట్టుతున్నారు అంటే బాగా ఫిల్టరేషన్ చేస్తున్నారు, వేరు చేస్తున్నారు. పొట్టును గింజను, మంచిని చెడును వేరు చేస్తున్నారు. మంచిదే. దోమ దగ్గర చాలా జాగ్రత్త పడుతున్నారు మీరు. కానీ అసలు ఒంటెను సైతం ఫిల్టర్ చేయకుండా ఒంటెని మింగేస్తున్నారట. ఏమండి? ఇప్పుడు ఫిల్టర్ అయిన తర్వాత చాలా చాలా చిన్న పార్టికల్స్ కదా, సన్నటి పార్టికల్సే కదా మనం ఆ ద్రవం రూపంలోనో లేకపోతే కొన్ని రకాలైన పదార్థాల రూపంలోనో జల్లెడ కింద పడేది. చిన్ని పదార్థాలను ఫిల్టర్ చేసినటువంటి వాళ్ళు ఏకంగా ఒంటెనే మింగేశారట. కొంతమంది గురించి చెప్తూ వస్తారు, వాడు ఎలాంటి వాడంటే గుడిలో లింగం రెండుటిని మింగేస్తారా అని చెప్తారు చూసారా. అట్లాంటి పరిస్థితులు కలిగినటువంటి వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. మనం కూడా అట్లాగా ఉన్నాం. తీవ్రమైనటువంటి తారతమ్యం. మనం యేసుప్రభులు వారు ఇలాంటివి ఎన్నో చెప్పారు. నలుసు నీ కంట్లోనున్న దూలమును ఎంచక నీ ఎదుటివాడి కంట్లోనున్న నలుసును తీసేసుకొని చెప్తున్నవే. అలాగే ఇక్కడ కూడా దోమ, ఒంటె రెండింటిని కలగలిపి తీవ్రమైన తారతమ్యాలతో చెప్తున్నాడు. అంటే మనం చిన్నవి చేస్తాం, పెద్దవి మర్చిపోతాం. చిన్న వాటిలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి చిన్నదాన్ని చిన్న పామునైనా ఏం చేయాలంటారండి? పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా ఉంటాం, కానీ అసలు విషయాలే మనం పాటించాం. అదే అన్నమాట. విశ్వాసం మనలో కూడా ఉందా లేదా అని ఎలా చెప్పగలం అంటే, చాలా చిన్న విషయాల్లో కూడా జాగ్రత్త వహించినటువంటి వాడు. కొంతమంది నేను చూస్తూ ఉంటాను, బ్రదర్ మాట వరుసకు కూడా అబద్ధం చెప్పకూడదు బ్రదర్ అని అంటారు. మంచిదే, చాలా మంచి విషయం. కానీ వ్యవహారంలో నేను ఇంతకుముందు చెప్పాను కదా, పిల్లల పెళ్ళిళ్ళ దగ్గర ఏం చేస్తారు? కులాన్ని వదిలిపెట్టరు. ఇంకా బయటికి కనబడకుండానే ఏం చేస్తూ ఉంటారంటే కులాల గురించి ఎంక్వైరీలు చేసి మా కులమా కాదా అని చెప్పి వాళ్ళని, అంటే దాని అర్థం ఏంటంటే పలానా వ్యక్తి పలానా విశ్వాసం లేదంటే పలానా సేవకుడు మా కులమా కాదా అని ఎందుకు అడుగుతారు? ఒకటే కారణం ఏమిటంటే మా కులమోడే అని తెలిస్తే ఇంకా రాసుకు పూసుకొని తిరగాలి అని, మా కులం వాళ్ళు కాదని తెలిస్తే దూరం పెట్టాలి అని. చూసారా? అసలు దేవుని బిడ్డ కదా, ఆ లక్షణం మనకు క్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి వాళ్ళు పరిశుద్ధులు, అది ఉంటే చాలు కదా అనేటువంటి ఆలోచన లేదండి మనుషుల్లో. అసలు విషయం అది. కానీ ఒంటనే మింగేస్తున్నాం మనం. కానీ చిన్న విషయాల్లో మనం అన్నదమ్ములని, అక్క చెల్లెలని సంబంధాలు అయితే బాగా కలిపేసుకుంటాం. పిలిచేటప్పటి వరకే ఉంటది అది, పిలవటం వరకేనా అది? అది తెలియదు దేవుడికి. మనం వేషధారణతో బతుకుతున్నామా లేకపోతే నిజమైనటువంటి భక్తిలో బతుకుతున్నామా అనేది తెలియదు దేవుడికి. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అది ఏమాత్రం మంచిది కానే కాదు. ఇలా న్యాయము, కనికరము, విశ్వాసం ఈ మూడు కూడా లేకుండానే శాస్త్రుల పరిచయులు పరలోకి ఎలా వెళ్ళగలరు? ఈరోజు అటువంటి లక్షణాలే మనలో కూడా కలిగి ఉంటే మనం ఎలా వెళ్ళగలం? గమనించండి. ప్రవచనాలను నమ్మట్లేదు, దేవుడి మాటల్ని నమ్మట్లేదు. ఈరోజు మనం నమ్మగలుగుతున్నామా? దేవుడి మాటల్ని మనం నమ్మగలుగుతున్నామా? మొదట అన్నిటికంటే ఫస్ట్ ప్రియారిటీ నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, మీకు కావాల్సినవి నేను చూస్తాం. మీటింగ్ ఇట్లా బయలుదేరి వచ్చామండి సోమవారం రోజున. ఇంట్లో మొత్తం ముగ్గురికి బాగాలేదు హెల్త్. నా ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురికి బాగలేనటువంటి పరిస్థితి ఆరోగ్యం. కార్యక్రమాలకు వచ్చేసాం.
దేవా ఎలాగోలాగా వాళ్ళని చూసుకొని ఆయన ఏదో ఒక రూపంలో వాళ్ళకి భారం తెలుసు. మేము నీ పని మీద వచ్చాం. మధ్యలో తిరిగి రావటానికి కుదరని పరిస్థితులు ఉన్నాయి నాయన అని దేవుణ్ణి ప్రార్థించుకొని పని మీద వచ్చాం. ఇట్లా ఒకసారి కాదు. హాస్పిటల్‌లో ఇంటెన్సివ్ కేర్‌లో, ఐసీయూలో సెలైన్‌లు ఎక్కుతూ ఉండగా బిడ్డలకి ఎక్కువగా ముఖ్యంగా బిడ్డలకు జరుగుతూ ఉండగా వదిలేసి సేవకొచ్చిన సందర్భాలు. చూసుకో కొద్ది సమయం అని మా ఆవిడకి చెప్పేసి వదిలేసిన సందర్భాలు. ఎందుకు అనంటే దేవుడు చెప్పిన మాట నమ్మాలి గదా! మొదటగా నా సేవకు నువ్వు ప్రియారిటీ ఇవ్వు. నేను నీకు కావాల్సినవి చూస్తాను. కొన్ని సందర్భాల్లో సరైనటువంటి వసతి లేనటువంటి పరిస్థితి. కనీస అవసరాలు గూడా ఇంట్లోకి తీర్చలేని పరిస్థితుల్లో గూడా నా తండ్రి పని ముఖ్యమైంది. ఎందుకంటే నా దేవుడు నాకు చెప్పాడు గదా! ఆయన నమ్మదగిన దేవుడు. అనే ఉద్దేశ్యంతో వదిలేసి వచ్చిన రోజులు గూడా ఉన్నాయండి. ఇట్లాంటివన్నీ మనం ఎన్ని నమ్మగలుగుతున్నాం? అది నేను అడుగుతున్న ప్రశ్న. మనం ఎన్ని నమ్మగలుగుతున్నాం? మనిషిలో మంచిని చూడు అని చెప్పి. సాధ్యమైనంత వరకు మనిషిలో ఉన్నటువంటి మంచినే చూడమని చెప్తే, మనం మంచిని తప్ప మిగతాటివన్నీ చూస్తున్నాం గదా! ఒకరితో స్నేహం చేయటానికి మనం ఒకరితో సంబంధం కలుపుకోవడానికి మనం ఏం చూస్తున్నాం? దేవుడు ఏం చూడమన్నాడు? ఏది ముఖ్యమైనదని చెప్పాడు? విశ్వాసం ముఖ్యమైంది. ఎందుకంటే శ్వాస విడిచేంత వరకు ఉండవలసింది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితులు ఎంత మట్టులో ఉన్నాయి? మనం దేవుడి మాట ఏం నమ్మగలుగుతున్నాం చెప్పండి? నీ శత్రువు పడితే నీ మనస్సులోనైనా, నీ హృదయంలోనైనా నువ్వు ఉల్లసించొద్దు అన్నట్టు. ఎందుకనంటే నువ్వు హృదయంలో ఉల్లసించేది. నేను హృదయంలో ఉల్లసించేది ఎదురుగా కనపడకపోవచ్చు. కానీ దేవుడికి కనపడతా? ఆయన కళ్ళు మనం ఎక్కడ కప్పగలుగుతాం? అసలు నమ్మగలుగుతున్నావా? ఎవరో ఒక పాట రాశారు. ఆనంద్ కుమార్ తమనపల్లిని. ఆయన అన్నాడు, నమ్మదగిన దేవుని నువ్వు నమ్ముకున్నావమ్మ, నమ్మకమే లేనట్లుగా బ్రతుకుచున్నావా? నమ్మదగిన దేవుని నమ్మితే మాత్రమే కాదు గొప్ప సంగతి. కానీ నమ్మకస్తులుగా మనం ఉండగలుగుతున్నాం. మంచి విశ్వాసంగా ఉండగలుగుతున్నాం అనేది చాలా ప్రధానమైన విషయం పిల్లలు. ఎన్ని నమ్మగలుగుతున్నాం దేవుడి మాటల్ని? ఎన్ని నమ్మి మనల్ని మార్చుకోగలుగుతున్నాం? వాళ్ళు కూడా అంతే శాస్త్రులు, పరిచయాలు. ప్రవచనాల రూపంలో యేసుప్రభు కనబడుతున్నా, కళ్ళ ముందు యేసుప్రభు కనబడుతూ ఉన్నా ఏ మాత్రము మార్పు లేనటువంటి స్థితిలో వాళ్ళు ఉండిపోయారు. ఏం ప్రయోజనం? ఇట్టి మార్పు లేని వాళ్ళు సమాజాన్ని ఏం ఉద్ధరించగలరు? మనం కూడా లోకాన్ని, కుటుంబాలను, సంఘాన్ని మనం ఏం ఉద్ధరించగలము? కనుక అది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. ఒక మంచి మాట చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 4వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఒక చక్కని మాట చూసి మనం ముగించుకుందాం. 16వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనంలో ఈ చూడండి. మనుషులను మనమేమి చేయుదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడదని యెరూషలేములో కాపురమున్న వారికందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలం. చూడండి, వీళ్ళు ఎంత మనస్సును వంచుకుంటున్నారు అని అంటే యేసుప్రభు విషయంలోనే కాదు, యేసుప్రభుల వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా శిష్యుల రూపంలో కూడా వాళ్ళు మారడానికి, విశ్వాసమునకు పాత్రలు అవడానికి, విశ్వాసమునకు వారసులు అవడానికి, దేవుడికి చేరువవటానికి దేవుడు శిష్యుల రూపంలో కూడా అవకాశం ఇచ్చాడు. అయినా వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారట? అయినను ఇది వ్యాపింపకుండుటకై అనే మాట అన్నారు చూడండి. కిందికి వస్తే అన్నారా? 17వ వచనంలో అయినను
ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదురు పెట్టవాలని చెప్పుకోండి. ఎంత దుర్మార్గం అండి. ఇంకనైనా విశ్వసించాలనుకున్నారా? జరిగిన సంగతి ఎలాంటిదని తెలుసు వాళ్ళకి. ఇక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వ్యక్తిని బాగు చేశారండి వాళ్ళు. ఆ బాగు చేసిన తర్వాత ఈ దుర్మార్గులందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి విషయం, జనాలందరినీ సభ వెలుపటికి పొండని ప్రజలందరికీ ఆజ్ఞాపించి వీళ్ళు పెద్దలందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి మాట ఏమని, ఈ మనుష్యులను మనం ఏం చేయాలి, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నది. యెరూషలేములో కాపురం వాళ్ళందరికీ ఇది స్పష్టమే, ఇది జరగలేదని చెప్పజాలము. అంత పర్ఫెక్ట్ గా జరిగింది. అంత జరిగినటువంటి దాన్ని బట్టైనా మనం మారచ్చు కదా. అది అబద్ధం కాదు కదా, అది కట్టుకథ కాదు కదా, అది ఏమన్నా మాయాజాలం కాదు కదా. మాయాజాలం కానిది, కట్టుకథ కానిది వాళ్ళు చూసినా కూడా మారడం లేదంటే అదే విశ్వాసరాహిత్యము అని అంటే. కాబట్టి అది మంచిది కాదు, అది మంచిది కాదు పిల్ల. కనుక దయచేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి న్యాయము, కనికరము, విశ్వాసం, దాన్నే పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ ఒకవైపు విశ్వాసమున కర్త అయినటువంటి యేసు ప్రభుల వారిని నమ్మినటువంటి ఇశ్రాయేలు, మరి ముఖ్యంగా అపోస్తలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనకు తెలుసు కదా. మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని మారిపోవటం. అలా ప్రధానమైనటువంటి విశ్వాసాన్ని మనం ఆనుకొని జీవించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ శాస్త్రులు, పరిసయ్యుల తాలూకు అన్యాయమైన వైఖరి, కనికరము లేని వైఖరి, అవిశ్వాస వైఖరి మనం కూడా కలిగి ఉంటే వాళ్ళలాగా నరకానికి ప్రిపేర్ అయిపోవాలి. అది కలిగి ఉండకూడదని, మనం ఎవరు అట్లాంటి నరక శిక్షకు వెళ్ళకూడదని దేవుడు కనికరించి మనతో ఇటు మాటలను దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక దయచేసి ప్రతి ఒక్కరం కూడా అలాంటి అవలక్షణాలతో ఇక మీదటైనా ఉండకుండా మనం ఆత్మ పరిశీలన చేసుకుని వాటి నుండి బయటపడటకు దేవుని యొక్క సహాయాన్ని అర్థించి మన వంతు ప్రయత్నం మనము చేసి ఈ విషయంలో న్యాయం విషయంలోనూ, కనికరం విషయంలోనూ, విశ్వాస విషయంలోనూ శాస్త్రులు, పరిసయ్యుల వంటి స్థితి కాక దేవుడు కోరిన మంచి స్థితిలో, అపోస్తలుల వంటి ఉన్నతమైనటువంటి న్యాయవంతమైన స్థితిలో, కనికరించే స్థితిలో, విశ్వాసం కనబరిచే స్థితిలో ఉందాము గాక. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.